2 పశువుల్ని తీసుకురండి. ఒకదాన్ని మీరు కోరుకోండి, ఒకదాన్ని నేను కోరుకుంటాను. దాన్ని బాగా వధించి అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి బలిపీఠం మీద పెట్టండి. మీరు మంట పెట్టండి. దేవుడు మీ దేవుడికి ప్రార్థన చేయండి. పైనుంచి మీ దేవుడే మంట రప్పించారు. బయలు దేవుడు నిజమైతే ఆయన మంట రప్పిస్తాడు. నేను నమ్ముతున్న యెహోవా దేవుడైతే ఆయన మంట రప్పిస్తాడు. అగ్ని ఎవరో అప్పుడు తెలిసిపోయింది, ఎవరు నిజమైన దేవుడు అనేది తెలిసిపోయింది అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఈ ప్రవక్తలు అందరూ ఆలోచిస్తారు. బయలుదేవుడికి ఎంతమంది ప్రవక్తలు? ఎంత? వెరీ గుడ్. ఎంతమంది? 450 మంది. అయితే వీళ్ళందరూ కూడా ఆలోచించి ఓకే, మా బయలుదేవుడు ఎందుకు ఏం తక్కువ, మా దేవుడు నిజంగానే ఉన్నాడు అన్నారు కూడా ఓకే అని పందాన్ని ఒప్పుకుంటారు. సరే అని చెప్పి 2 పశువుల్ని